ఒంగోలు వెళ్దాం. పవిత్ర దేవాలయంలో పంతాలు మొదలయ్యాయి. ఆలయ మాజీ ధర్మకర్తలు వర్సెస్ ఈవో పూజారులు వర్గాలుగా విడిపోయారు. దీంతో ఈ దేవాలయ భూముల వేలం నిలిచిపోయింది. దేవుడి ఆదాయానికి చిల్లుపడింది. ప్రకాశం జిల్లా అడుచుపల్లి గౌరీశంకర స్వామి ఆలయంలోని వర్గ పోరుపై ఒక ప్రత్యేక కథనం. ఇది ప్రకాశం జిల్లా పర్చూరు మండలం అడుసుపల్లిలోని గౌరీశంకర స్వామి పవిత్ర దేవాలయం. ఒకప్పుడు భక్తుల సందడితో నిత్య పూజలు అందుకున్న గంగా పార్వతీ దేవతామూర్తులకు ఇప్పుడు ఆ కళ తప్పిందంటున్నారు భక్తులు. గుడి ఆదాయం ఏమవుతుందో తెలియట్లేదు. ఆ ఈవోని ఎవరో గవర్నమెంట్ ఆయన వేసారంట. ఆయన ఏమన్నా ఆయన ఇష్టం వచ్చినప్పుడు వస్తాడు, ఇప్పుడు రాసుకుని వెళ్తాడు, ఏమో చేసుకుంటున్నాడు. మాకైతే ఏం తెలియట్లేదు. గుళ్ళో నవరాత్రుల్లో జరిగేటప్పుడు 9 రోజులు అమ్మవారి అలంకరణ తలుపులు తీసేటప్పుడు ఆ దీక్షతోటో ఇది చేస్తే అది తలుపులు ఎవరు తీస్తున్నారు ఏందనేది తల్లి స్వరూపం చూడటానికి ఎగబడి చిన్నపిల్లప్పుడు మేము మొదలు ఉండేవాళ్ళం. అట్లాంటిది ఇప్పుడు అట్లేమీ లేదు. 4 దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేవాలయానికి అడుసుపల్లి హనుమంతరాయుడు, ఆదిశేషయ్యలు అనే భక్తులు ఈ ఆలయానికి 30 ఎకరాలు 34 సెంట్ల భూమిని విరాళంగా ఇచ్చారు. అప్పటి నుంచి భూమిని వేలంపాట నిర్వహించి ఈ భూమిని కౌలుకు ఇచ్చేవారు ఆలయం కమిటీ సభ్యులు. అలా వచ్చిన ఆదాయాన్ని ఆలయాభివృద్ధికి ఖర్చు చేసేవారు. దేవతామూర్తులకు ప్రతి ఏటా ఘనంగా ఉత్సవాలు నిర్వహించేవారు. ఈ ఆలయ ఆలనాపాలన అడుసుపల్లి హనుమంతరాయుడు, ఆదిశేషయ్యల వారసులు చూసుకునేవారు. ఆలయానికి ధర్మకర్తలుగా వారే వ్యవహరించేవారు. 2014 నుంచి దేవాలయ భూములకు వేలంపాట నిలిపివేశారని భక్తులు అంటున్నారు. 80 సంవత్సరాలు స్థాపించబడింది. ఇది అడుసుమల్లి ఆదిశేషయ్య గారు అనేవారు ఈ ఆలయం నిర్మించి దీనికి కొంత 30 ఎకరాల 33 సెంట్లు ఇచ్చినారు. కానీ ఆ రోజు నుంచి గత 2014 నుంచి కూడా వాళ్ళు ఆలయాన్ని చాలా అంగరంగ వైభవంగా నడిపిస్తూ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా జయప్రదంగా చేశారు. కానీ 2014లో మాజీ శాసనసభ్యులు ఆయన వర్గం కలిసి వారిని తప్పించి ధర్మకర్తలుగా అటు భూమి ఇచ్చిన దాతలను కూడా ఆలయం వాళ్ళు సరిగా చూడట్లేదని వాళ్ళు తప్పించి ఈ దేవస్థానానికి మా పూర్వీకులు 1922వ సంవత్సరంలో ప్రతిష్టాపన చేసి తాత్కాలిక దేవాలయం నిర్మాణం చేసి ఉన్నారు. మరలా పునర్నిర్మాణం చేసి దేవస్థానానికి కొంత భూమిని ఇచ్చి ఉన్నారు. మా ముత్తాత గారి కాలంలోనే 11 ఎకరాలు 20 సెంట్లు ఇచ్చాం. మా తాతగారు మరలా 19 ఎకరాలు దీనికి ఇచ్చి మంగళమాన్యం కింద ఒక 5 ఎకరాలు ఇచ్చి ఉన్నారు. ఇంతవరకు వ్యవహారాలు 3 సంవత్సరాల వరకు వారు ఏ రకంగా నడిపారో ఆ రకంగానే నడుపుతూ వచ్చారు. అనాది కాలంగా వస్తున్న దేవాలయ సాంప్రదాయాలను పక్కన పెట్టి అర్చకులు ఈవో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు భక్తులు. 2014 10వ తారీఖు 7వ నెలలో ఈ దేవస్థానం భూములు వేలంపాట జరిగింది. అప్పుడు 1 సంవత్సరానికే పాట అని చెప్పి ఉన్నారు. కానీ ఇంతవరకు మరలా వేలంపాట జరిగి ఉండలేదు. సరే, అదే కారణాల మీద నన్ను సస్పెండ్ చేసి ఉన్నారు. అదే కారణాల మీద ఇప్పుడు ఈవో గారు అలాగే రన్ చేస్తున్నారు. మరి దాని గురించి చర్య తీసుకున్న వారు కనపట్టలేదు. పైగా ఈ దేవస్థానంలో దేవి శరణాతుల కాలంలో మేము ఆచరించిన విధానాల్లో ఏ విధానం కూడా ఇవాళ కనపట్టలేదు. దీక్ష పెట్టేవాళ్ళు కానీ దీక్షతో ఉన్నవాళ్ళు కానీ నాకు ఎవరు కనపడలేదు. మరి ఈ దేవస్థానం రాను అనైతిక చర్యలతోటి దుస్థితికి జారిపోతుందని చెప్పి మాకు భయాందోళనగా ఉంది. రాజకీయ నేతల చేతుల్లో కీలుబొమ్మల్లా మారిన అర్చకులు ఆలయ భూములను విరాళంగా ఇచ్చిన వంశస్థులను అగౌరవపరుస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈవోని ఒకటి వేసినారు. ఆ ఈవో గారు వచ్చిన తర్వాత ఈ 33 ఎకరాల్లో 33 సెంట్లో వచ్చిన ఆదాయం కానీ దాన్ని వేలంపాట 2014లో వేలంపాట పెట్టారు. కానీ 2014లో వేలంపాట పెట్టి ఆ భూమి ఎంత కౌలుకు పాడారు, దాని మీద ఎంత ఇన్కమ్ వచ్చనేది ఏనాడు కూడా పబ్లిక్ చెప్పటం కానీ పబ్లిక్ చూపించటం కానీ ఎలాంటి ఏమీ లేవు. దానికి తోడు ఈ ఆలయంలో ఏదైనా ఉత్సవాలు జరిగినా ఈ ఉత్సవాలు చేసే ఈ లోకల్ పూజారులు కూడా వాళ్ళ కుమ్మక్కయ్యి ఆలయంలో చేసే పూజా విధానాలు కానీ ఏవి సాంప్రదాయబద్ధంగా ఏవి జరిపించట్లేదు. దేవాలయ భూములకు వేలంపాట నిర్వహించకపోవడంతో గుడి ఆదాయం గణనీయంగా పడిపోయింది. పండుగ సందర్భంగా ప్రతి ఏటా జరిగే ఉత్సవాలు అంతంత మాత్రమే నిర్వహించారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఆలయంలో ఉత్సవ విగ్రహాలు కూడా పబ్లిక్లే తీసుకురావడం జరుగుతుంది ఆలయాల్లోకి. అలాంటివి ఒక సాంప్రదాయబద్ధంగా జరిగే కార్యక్రమాలు కూడా
ఒక వర్గం కమ్ము కాసి ఈ యొక్క శివాలయాన్ని ఉన్న విలువలను వాటి పబ్లిక్ ఏదైతే నమ్ముతున్నారో ఆ నమ్మకాలను పోగొడుతున్నారు. స్కూల్ కానీ ఈవో గారు కానీ గ్రామంలో అనాదిగా లేని వాటిని నూతనంగా ప్రవేశపెట్టి అవి అనాదిగా ఉన్నాయనే ప్రచారం చేస్తున్నారు. దానివల్ల ఫలితం ఏందో మాకు తెలియట్లేదు. మరి లేని ఆచారాలని పార్వతమ్మని పోలేరమ్మగా చేసి ఊరేగింపులు జరపటం అనేది మేము ఇదే చూడటం. మా టైంలో ఎప్పుడు జరిపండ్ల 14వ సంవత్సరంలో జరిపిన దేవీశ్వరనాథంలో భూదాతల గోత్రనామాలు కానీ భూదాతల ఉభయాలు కానీ జరిపండలేదు. తదుపరి ఈ సంవత్సరం జరిపిన తగినంతగా అక్కడ అమ్మవారి దగ్గర కార్యక్రమాలు జరిగి ఉండాలి. అవి మాకు కొంచెం బాధాకరంగానే ఉన్నాయి. ప్రస్తుత ఆలయ పరిస్థితిని దేవాదాయ ధర్మాదాయ శాఖ దృష్టికి తీసుకెళ్లినా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు భక్తులు. ఇప్పటికైనా అధికారులు కల్పించుకుని ఆలయానికి పూర్వ వైభవం తీసుకురావాలని వేడుకుంటున్నారు.